ఏపీ టుడే సామాజిక మాధ్యమాల ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నా పేరు షఫీ అహ్మద్. మానవ జన్మ ఉత్కృష్టమైనది. మనిషి తన జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతూ అనేక కష్టనష్టాలు ఎదుర్కొంటూ జీవన గమనాన్ని కొనసాగిస్తుంటాడు. మనిషి మనుగడ పోరాటంలో అనేక అంతరాలు దాటుతూ అనేక సవాళ్లు ఎదుర్కొంటూ ముందుకు సాగుతుంటాడు. వీటన్నిటిపై మనిషికి మానసిక ఆరోగ్యమే ప్రధానంగా ఉంటూ వస్తుంది. వీటన్నిటి మధ్య విచక్షణ చూపుతూ వివేకంతోనూ విజ్ఞానంతోనూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. మనిషి శారీరక ఆరోగ్యం ఎంత ప్రాధాన్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ప్రాధాన్యం. మానసిక సమతుల్యత గల మనిషి సమాజంలో మంచివాడిగా బాధ్యతాయుత పౌరుడిగా కొనసాగే అవకాశం ఉంది. మనిషిలో మానసిక స్థిరత్వం లోపించినప్పుడు సమాజానికి వ్యక్తిగతంగా అతనికి కూడా నష్టమే. మనిషి మానసిక ఆరోగ్యం, మనిషి మానసిక స్థితి ఈ విషయాలపై చర్చించేందుకు ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ ఎన్ సదానందం సోషల్ మీడియా స్టూడియోకి వచ్చి ఉన్నారు. వారితో మానసిక ఆరోగ్యంపై స్వల్పకాలం పాటు ముఖాముఖి కార్యక్రమాన్ని మీరు చూడబోతున్నారు. సార్, డాక్టర్ గారు నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఈ మానసిక ఆరోగ్యానికి సంబంధించి అసలు ప్రాథమికమైనటువంటి సూత్రం ఏదైనా ఉందా? అసలు మనిషి మానసిక ఆరోగ్యానికి ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి? ముందు మీరు అడిగిన ప్రశ్న, మనిషి మనసు అనేది ఏంటి, అసలు మనసు అనేది ఏంటి అనేది ప్రాథమికంగా అర్థం చేసుకోగలిగితే మనం దాని ప్రాథమిక సూత్రాలను తప్పనిసరిగా ఆటోమేటిక్గా వాటిని మనం నిర్వచించుకోవచ్చు. ఏంటంటే మనసు అనేది ఒకటి, అది ఏంటి అనేది చాలామంది పరిశోధనల ద్వారా తెలిసింది ఏంటంటే, మనసు అనేది ఒక ఆకారము, రంగు, రుచి, వాసన దానికి ఏముండదు. మనిషి యొక్క యాక్టివిటీసే, చర్యలే మనసు ద్వారా మనం తెలుసుకోవచ్చు. మనసు అనే మాటకు మనం నిర్వచించాం. అదొక అదృశ్య రూపంలో అదృశ్య రూపంలో, కానీ మనిషి చేసే చర్యలు అంటే ఏ పని కూడా, మాట్లాడడం, వినడం, తర్వాత జ్ఞాపక శక్తి కానీ, తర్వాత అవేర్నెస్, మొత్తం సోషల్ సరౌండింగ్, ఐక్యూ, మనిషి చేతన వస్తే మనస్సు అన్నమాట. యాక్టివిటీస్, చర్యకు ప్రతిచర్య చేయడం, ఇలాంటివన్నీ కూడా మనసు అనే ఒక మీనింగ్ ద్వారా మనం చేస్తున్నాం అన్నమాట. సో ఒక గ్రూప్ ఆఫ్ లక్షణాలను మనం మెదడుకు సంబంధించి ఉండే ఒక గ్రూప్ ఆఫ్ లక్షణాలు మనసు అని పేరు పెట్టాం మనం. సో మనసు ఇది అంటూ ఖచ్చితంగా మనం ఏది చెప్పలేము, కానీ ఈ యాక్టివిటీస్ ద్వారా మనసు అనేది ఉందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఆ మనసుకు ప్రాథమికంగా హెల్త్ డెఫినేషన్లో మనసు గురించి కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. శారీరక మానసిక ఆరోగ్యం అంటారు తప్పితే కేవలం శారీరకం అని చెప్పి వదిలేయరు. సో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, సాంఘిక ఇంకా మనిషి సమతుల్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఆరోగ్యవంతుడి లక్షణం. కానీ ఇవన్నీ ఉంటే ఆరోగ్యవంతుడు అనే ఒకటే కాదు, డెఫినేషన్లో ఇంకోటి ఉంది, నాట్ మియర్లీ అబ్సెన్స్ ఆఫ్ డిసీజ్. అంటే రోగము లేకుండా ఉండడం అని అంటే ఆరోగ్యవంతుడు అని కాదు. సో ఇవన్నీ సమతుల్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యవంతుడు. అందుకని మనస్సుకు చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది. సో మన ప్రతి చర్య కూడా, ఇప్పుడు మనం మాట్లాడుతున్నది కూడా మనసు చేసే డిమాండ్ ద్వారానే. అది ఇప్పుడు ఈ మానసిక ఆరోగ్యం అసలు ఏ విధంగా పరిపూర్ణత సాధిస్తుంది? అసలు దాని కొలమానం ఏంటి? మానసిక ఆరోగ్యం, ఒక మనిషి స్థిమితంగా ఉన్నాడు, ఆలోచన శక్తి చేతనంగా ఉంది, అతను ఆరోగ్యవంతంగా ఆలోచిస్తున్నాడు అనటానికి ప్రామాణికాలు ఏంటి? ముఖ్యంగా ఏంటంటే, అసలు నార్మల్ పర్సన్ అని ఎలా ఉంటాడు అనేది మనకు ఫస్ట్ తెలుసుకోవాలి. నార్మల్ పర్సన్ అంటే ఏంటంటే, సో శారీరకంగా అంటే ఇందాక చెప్పినట్టు, సో తను ఏంటంటే బయాలజికల్ ఫంక్షన్స్ అంటే నిద్ర, ఆకలి, తర్వాత టాయిలెట్ ఇర్రెగ్యులర్గా ఉండడం, సెక్షువల్. సో ఇవన్నీ, ఈ 5 లక్షణాలు
మనం అదుపులో ఉన్నప్పుడు శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. సో అట్లాగే మానసికంగా ఎప్పుడంటే మనిషి కల్చరల్ సోషల్ యాక్టివిటీసు, సో ఇదివరకు మామూలుగా అందరితో కలిసిమెలిసి ఉండడం, సో పరిస్థితులను బట్టి దాన్ని ప్రభావితం కావడం, ప్రవర్తించడం, సో ఇవన్నీ అంటే ఒక మనిషిని చూడగానే కోపం వస్తుంది, ఒక మనిషిని చూడగానే కోపం రాదు. సో ఇలాంటివన్నీ కూడా మనం మనసు అనే దాని ద్వారా కంట్రోల్లో ఉండడం, ఇది కూడా మానసికంగా నార్మల్గా ఉండే వాళ్ళ లక్షణం అన్నమాట. సో శారీరకము ఇది. తర్వాత సోషల్ ఫంక్షనింగ్ అంటే సో మామూలుగా మనిషి సంఘజీవి. సో సంఘజీవి ఒకేసారి ఏంటంటే అందరితో అడ్జస్ట్ అవుతూ అన్ని పనులు చేసుకుంటూ ఆరోగ్యవంతంగా ఆనందంగా ఉండగలిగేవాడే సంఘజీవి మామూలుగా. సో అవి అపసవ్యమైనప్పుడు, సో ఒకరిని కొట్టడం, తిట్టడం, లేకపోతే తాగడం, ఈ లేని అలవాట్లు, మానసికంగా స్టేబుల్గా ఉండకుండా అనుమానించడం, బెదిరించడం, ఇవన్నీ కూడా ఏంటంటే మానసికంగా అపరిపక్వత ఉన్నట్లు. సో మానసిక డీవియేషన్, మనసు మామూలుగా ఉన్న లక్షణాలన్నీ అపసవ్యంగా వెళ్ళడం ద్వారా మానసికంగా ఈ పర్సను తేడా వచ్చింది అని గుర్తిస్తాం. ఇప్పుడు మనిషి మనసు గతి తప్పడానికి, మీరు అన్నట్టు గాడి తప్పడానికి అసలు ఏ అంశాలు ప్రభావం చూపిస్తాయి? మెయిన్గా ఒకటి ఏంటంటే వ్యక్తిత్వం. మనిషి వ్యక్తిత్వం అనేది పుట్టుకతోనే అది వ్యక్తిత్వం తయారవుతుంది. మనిషి పర్సనాలిటీ అంటారు. సో పర్సనాలిటీ అనేది తల్లి గర్భం నుంచే పుట్టే ముందే తయారై ఉంటుంది. అది దాన్ని మార్చడానికి లేదు. ఆ పర్సనాలిటీ లక్షణాలు పెరుగుతూ ఉంటే సో అవి నార్మల్ పర్సనాలిటీయా, అబ్నార్మల్ పర్సనాలిటీయా ఏంటిదనేది అది తెలుస్తూ ఉంటుంది రాను రాను. అది కొంతవరకు మార్చుకోవచ్చు, కానీ బేసిక్ పర్సనాలిటీ మారదు. తర్వాత జెనెటికల్గా వచ్చే జబ్బులు కొన్ని, లక్షణాలు కొన్ని. సో తండ్రి తాగుబోతు, తాతలు తాగుబోతు, సో ఈ పర్సన్లు తాగుబోతాయి లక్షణాలు జెనెటికల్. సో అట్లా అపసవ్య లక్షణాలు కూడా మానసిక స్కిజోఫ్రెనియా లాంటి జబ్బులు, యాంగ్జైటీ అంటే అట్లాంటి జబ్బులు కూడా వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ వంశపారంపర్యం. సో పర్సనాలిటీ, వంశపారంపర్యం. తర్వాత సొసైటీలో ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అంటే పరిసరాల ప్రభావం మారినప్పుడు, సో వీళ్ళ లోపల ఒక రకమైన తట్టుకోలేని శక్తి వచ్చినప్పుడు, అప్పుడు కూడా మానసిక సమస్యలు వచ్చే అవకాశం. వ్యక్తిత్వం, పర్సనాలిటీ, ఇంగ్లీష్లో పర్సనాలిటీ అంటారు. పర్సనాలిటీ అనేది మామూలు, పర్సనాలిటీ డిజార్డర్ అనేది అది అపసవ్యం. సో పర్సనాలిటీ అంటే కొంతమందిలో ఏంటంటే హిస్టీరియానిక్ పర్సనాలిటీ అంటారు, స్కిజోఫ్రెనిక్ పర్సనాలిటీ అంటారు. తర్వాత డిప్రెసివ్ పర్సనాలిటీ, నార్సిసిస్టిక్ పర్సనాలిటీ. సో ఇట్లాగ ఒక్కొక్కరు మ్యానిక్ పర్సనాలిటీ, యాంటీ సోషల్ పర్సనాలిటీ. సో ఇలాగా చాలా కేటగిరీస్ ఉన్నాయి. బార్డర్ లైన్ పర్సనాలిటీ. సో ఇవన్నీ కూడా ఈ అపసవ్యమైనవి. సో నార్మల్ పర్సనాలిటీ అంటే నార్మల్ పర్సన్ అంతే, అంటే సాధారణమైనటువంటి జీవనం నడుపుతూ ఎవరికి కష్టం కానీ నష్టం కానీ కలిగించకుండా తన బతికేదో తను బతికేవాడు నార్మల్ పర్సనాలిటీ అనమాట, సాధారణ పర్సనాలిటీ అంతే. సో వీళ్ళకు డిప్రెసివ్ పర్సనాలిటీ వాళ్ళకి డిప్రెషన్ తొందరగా వచ్చే అవకాశం. అంటే ఇది కుంగుబాటు ధోరణి. ఆ పర్సనాలిటీ మాత్రం ఏంటంటే అది బయటకు జబ్బులాగా కనబడదు. సో ఎప్పుడు అంటే డల్గా ఉండడం, ప్రతిదాన్ని నెగిటివ్గా ఆలోచించడం, మామూలు వ్యక్తుల్లాగానే ఉంటారు వాళ్ళు. సో పర్సనాలిటీ లాగా ఉన్నంత దాకా మనకు పెద్ద హామీ ఉండదు. వాళ్ళకి డిప్రెషన్ కానీ, హిస్టీరియానిక్ పర్సనాలిటీ వాళ్ళకి హిస్టీరియా, స్కిజోఫ్రెనియా పర్సనాలిటీ వాళ్ళకి స్కిజోఫ్రెనియా అనే జబ్బు రావడం, ఇది సాధారణంగా జరుగుతుంది. అప్పుడు తెలుస్తుంది. సో అప్పుడు హిస్టరీ మనం క్లియర్గా తీసుకుంటే ఏంటంటే, సో ఈ పర్సన్ బేసిక్ మొదటి నుంచే ఈ లక్షణాలు కొంచెం ఉన్నాయి, ఆయనకు ఈ జబ్బు వచ్చింది ఇప్పుడు. సో ఆ లక్షణాలు వచ్చినాకనే మనం ట్రీట్మెంట్కి వెళ్తాం. అంటే అప్పుడే అతని ఇది బయటపడుతుంది. పర్సనాలిటీ అదే ఉన్నప్పుడు వాడు అంతే, వానికి ఎందుకు వైద్యం అనే మన వాళ్ళు పెద్దవాళ్ళు కూడా దాన్ని తిరస్కరిస్తారు. సో అప్పుడు వాళ్ళకి ఎఫెక్ట్ కాదు దానివల్ల ఎక్కువ. ఇప్పుడు డాక్టర్ గారు సాధారణ రోగాల్లో
దాదాపుగా క్యాన్సరు, ఇతరతర ఎయిడ్స్ వంటి అత్యంత ప్రమాదకర రోగంగా భావిస్తారు. దానికి వైద్యం ఉన్న ఒక స్టేజ్ దాటిన తర్వాత ఉన్న అవకాశాలు లేవు. అవును. అదేవిధంగా ఇటు మానసికమైనటువంటి రోగాల్లో ప్రమాదకరమైనటువంటి రోగం ఏది? అసలు ఖచ్చితంగా మన ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ ఆలోచించవు కానీ ఒక చిన్న మానసిక సమస్యే కుటుంబానికి మొత్తానికి ప్రమాదానికి తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ని మొత్తం మార్చే కెపాసిటీ ఉంటుంది. క్యాన్సర్ అంటే ఒక పర్సనే బాధపడతాడు. అదే స్కిజోఫ్రెనియా అనే పెద్ద డిజార్డర్, అది పిచ్చి అంటారు మామూలుగా. సో దానివల్ల మొత్తం ఇంటి సభ్యులందరూ కూడా సఫర్ అయిపోతారు. సో ఈయన చేసే లక్షణాలకి, ఈయన ప్రవర్తించే తీరుకి అనుమానము, భయము, తర్వాత కొట్టడం, తిట్టడం, ఏడవడం, నవ్వుకోవడం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా అతి తీవ్రమైన మానసిక వ్యాధిలో ఉంటుంది. అట్లాగే ఇంకో కొన్ని తక్కువ స్టేజ్లో ఉన్న జబ్బులు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా కుటుంబం మొత్తం, కుటుంబంతో పాటు చుట్టూ ఉన్న ఆయన పనిచేసే స్థలము అక్కడ కూడా సఫర్ అవుతారు. సో ఒక్క జబ్బుతో ఎక్కువ మంది సఫర్ అవుతున్నది మానసిక వ్యాధి. శారీరకమైన సమస్యకు పర్సన్ ఒక్కటి సఫర్ అవుతాడు, మిగతా వాళ్ళు ఆర్థికంగానో ఏదో సపోర్ట్ చేస్తారు. కానీ వాళ్ళ లోపల అశాంతి కానీ, అసంతృప్తి కానీ, ఏం చేయాలి అనే బాధ కానీ, డిప్రెషన్ ఈ కుటుంబ సభ్యులకు డెవలప్ అవుతుంది ఒక పర్సన్ అలా ఉంటే. కాబట్టి ఇదే డేంజర్ అనేది నా ఉద్దేశం. అంటే స్కిజోఫ్రెనియా ఏదైతే రోగం ఉందో అది మానసిక రోగాల్లో అతిపెద్దది. దానికి వైద్యం అనేది ఉందా? స్కిజోఫ్రెనియా కంపల్సరీ ఉంది. మంచి వైద్య పద్ధతులు ఉన్నాయి. శారీరక మానసిక సమస్యలన్నిటికి కూడా మందులు ఉన్నాయి, వైద్యం ఉన్నది, వైద్య పద్ధతులు ఉన్నాయి. కానీ అది ప్రజల్లోకి తెలిసి అవేర్నెస్ వచ్చి మానసిక వైద్యం దగ్గరికి వెళ్ళడమే మనం చేయాల్సిన పని. ఇప్పుడు ఒక వ్యక్తి మనిషి అనుకోండి, ఒక వ్యక్తి అనుకోండి, అతను మానసిక రోగం వైపు వెళ్తున్నాడు, అతని ఆలోచన అపసవ్యం వైపు వెళ్తుంది అన్నది ఎలా గుర్తించగలరు? కుటుంబ సభ్యులు కానీ, అతని మిత్రులు కానీ, అతని సన్నిహితులు కానీ ఎలా గుర్తించారు? చాలా మంచిది. ఇది చాలామందికి తెలియాలి కూడా. ఎందుకంటే అది తెలియకనే సూసైడ్స్ చేసుకునే వాళ్ళు కానీ, వాళ్ళు సూసైడ్ చేసుకున్నాక అయ్యో ఇట్లా ఉండే అట్లా ఉండే అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈ మానసిక లక్షణాలు కనిపెట్టే అంటే అవేర్నెస్ ఉంటే, అంటే ఎలా ఉంటాయి ఈ జబ్బులు, ఎలా ఉంటాయి అనేది ముఖ్యంగా టీచర్స్కి, తర్వాత ఆఫీస్లో పనిచేసే ఆఫీసర్స్, హెడ్స్కి సో ఒక అవగాహన ఉండాలి. ఉదాహరణకి పర్సన్ మామూలుగా ఎప్పుడు మంచిగా హ్యాపీగా వచ్చే పర్సన్ కొన్ని రోజుల నుంచి డల్గా కనబడుతున్నాడు, ఊరికనే మాట్లాడంగానే ఏడ్చేస్తున్నాడు, తర్వాత తను ఒక్కడే ఉండి అందరితో కలవకుండా ఎక్కడో పోయి కూర్చుంటున్నాడు, లోన్లీగా ఉండడం, చిరాకు పరాగ్గా ఉండటం, లోన్లీగా ఉండడం, తర్వాత ఏదో ఆలోచిస్తూ ఉంటాడు ఒక్కడే, ఏంటని కదిలిస్తే అప్పుడు ఏంటి అని అనడం. సో ఇలాంటివన్నీ కూడా అతను అంటే ఎప్పుడు ఉండే వ్యక్తి లక్షణాలకి డీవియేషన్ తేడాగా ఉంటాయి. సో అదే డల్గా ఉండే వ్యక్తి, ఎప్పుడు డల్గా ఒక్కడే కూర్చునే వ్యక్తి ఒకేసారి హ్యాపీగా మాట్లాడడం, అంతా నేనే గ్రేట్ అనడం, సో అందరిని నవ్వించడం, అతిగా స్పందించడం, ఇలాంటి లక్షణాలు చేస్తుంటారు. అంటే అంతకుముందు ఒక 5 రోజుల క్రితం 10 రోజుల కోసం చూసిన వ్యక్తి ఇలా ఉండడు. సో అంటే ఈ మనిషిలో ఆ మనిషిలో ఇద్దరిలో అపోజిట్ లక్షణాలు అయినా కానీ మనిషిలో రోజు ఉండే లక్షణాలకి తేడా ఉంది. సో ఆ తేడా ఎందుకు వస్తుంది అని కనిపెట్టగలిగితే మనకు ఈ డిప్రెషన్, సూసైడ్స్ని, ఉదాహరణకు మనకి డేంజరస్ సూసైడే కదా. మనం మానసిక సమస్యలు అన్నింటిలో కూడా చావే అంతిమం కదా. సో సూసైడ్ అనేది ఒకేసారి వస్తుందని ఏదో కారణంతో వచ్చింది, దూకేశాడు స్టూడెంట్ అనేది మన లోపల ఉన్న ఒక అపోహ. కానీ నిజంగా ప్రశ్నిస్తే పిల్లల్ని, తోటి వాళ్ళని, టీచర్స్ని, ఒక 2-3 నెలల నుంచే అతను డల్గా ఉండడం, వందల గంటలు సంఘర్షణకు గురవుతాడు, ఇంట్లో కూడా డల్గా ఉండడం, ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు చాలా డల్గా ఉండడం, తర్వాత ఆలోచిస్తూ ఉండడం, పిల్లలతో ఆటలు ఆపేయడం, ఇలాంటి లక్షణాలన్నీ కూడా అంతకుముందే ఉండి ఉంటాయి. సో అప్పుడే గుర్తించి మానసిక వైద్యుడి దగ్గర తీసుకెళ్ళగలిగితే ప్రివెన్షన్లో సో ఈ సూసైడ్ రేట్స్ తగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఒక వ్యక్తి మీరు అన్నట్టు సూసైడ్ అనేది అంతిమం,
అసలు చావు అనేది అంతిమం, ప్రతి సమస్యకి అంతిమ పరిష్కారం అక్కడ ఉంటుందన్నమాట అని జనంగా భావిస్తారు. దానిపై ఆధ్యాత్మికటువంటి నిర్వచనాలు, ఫిలాసఫీస్ వేరు చావు విషయంలో. ఒక వ్యక్తి బలవంతంగా తనకు తాను తన ప్రాణం తాను తీసుకోవాలనే ఆలోచన దేని ద్వారా వస్తుందా దానికి? అంటే వైఫల్యాల నుంచి వస్తుందా, లేకపోతే ఓటమిని ఎదుర్కొనే తత్వం వల్ల వస్తుందా? అంటే ఈ వైఫల్యాలు, ఓటమి ఎదుర్కొనే తత్వం ఇవన్నీ కూడా ఏంటంటే మనిషి యొక్క డిప్రెషన్ని, సూసైడల్ ఐడియాస్ని పెంచేదానికి తోడ్పడేటివి. కానీ అతని శరీరం నుంచే ఈ లక్షణాలన్నీ డెవలప్ మార్పులు శరీరంలో బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ అని ఉంటాయి. న్యూరో ట్రాన్స్మిటర్స్ కానీ ఇంకా వేరే నాడీ మండలం లోపల ఉన్న కొన్ని పదార్థాలు కానీ, న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటే సెల్కి మధ్యలో, నర్వ్ సెల్కి మధ్యలో ఒక కెమికల్ ఉంటుంది కమ్యూనికేషన్ కోసం. సెల్స్ రెండు కలిసి ఉండవు. సో ఆ కమ్యూనికేషన్లో ఉన్న కెమికల్స్ ఎపినెఫ్రిన్, నారెఫ్రిన్, అడ్రినలిన్ ఇట్లాంటివన్నీ కొన్ని కెమికల్స్ ఉన్నాయి. అవన్నీ అపసవ్యమైనప్పుడు, మనిషిలో ఆలోచనలు తేడా వచ్చినప్పుడు ఇవి అపసవ్యం అవుతాయి. ఇవి అపసమైనప్పుడు ఆలోచనలు తేడా వస్తాయి. ఇట్లా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనిషి లోపల చేంజ్ కంటిన్యూగా కనబడుతూ ఉంటుంది. సో దాంతో పాటు ఈ ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ అంటే ఏదన్నా డబ్బులు పోవడము, ఇల్లు కాలిపోవడము, లేకపోతే పరీక్షలు ఫెయిల్ కావడము, ప్రేమ వైఫల్యాలు ఇవన్నీ కూడా అవి పెంపొందించడానికి, ఆ లక్షణాలు పెరగడానికి కారణాలు. అంతేగాని మామూలు పర్సన్కి రావు అవి. సో ఇవన్నీ కూడా ప్రోవోకేటివ్ ఫ్యాక్టర్స్. అంటే ఆ మనిషి యొక్క పర్సనాలిటీకి వచ్చే వాటికి తట్టుకోలేక ఈ లక్షణాలు. అంటే మరి అట్లాగే అవే సంఘటనలు కొంతమందికి జరుగుతాయి, తట్టుకొని నిలబడగలుగుతారు. కారణం ఏంటంటే వాళ్ళకు బేసిక్ పర్సనాలిటీలో తేడా ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి సూసైడ్ చేసుకోవాలనే అంతిమమైన ఆలోచనలోకి వస్తాడు అతనికి ఉన్న కారణాల వల్ల, వ్యవహారాల వల్ల. అవును. అప్పుడు అతని మైండ్లో ఎటువంటి రసాయన చర్యలు ఏర్పడుతుంటాయి? మీరు అన్నట్టు ఆ న్యూరో ట్రాన్స్మిషన్ కానీ ఇతరత్ర కానీ ఏదైనా? అంటే న్యూరో ట్రాన్స్మిషన్స్ అనేది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. నేను అనేది ఏంటంటే సోడియం లెవెల్స్ తగ్గిపోతాయా, మెగ్నీషియం లెవెల్స్ తగ్గిపోతాయా? న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటే ఇందాక చెప్పాను కదా, సెరోటోనిన్, తర్వాత అడ్రినలిన్, ఇట్లాంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు. సో అవి తేడా వస్తాయి. సో సెరోటోనిన్ మెయిన్ ముఖ్యమైన. అంటే ఆ టైంలో ఒక సూసైడ్ చేసుకోవాలనుకునే వ్యక్తికి ఆ టైంలో అది అందజేస్తే ఆలోచన నుంచి బయటపడతాడు. అది కరెక్ట్. దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏవైనా అదొకటే కాదు, అంటే మాత్రల రూపంలో కానీ ఇతర రూపంలో కానీ టైంకి ఇవ్వగలిగితే మనం డెఫినెట్గా ఆలోచన నుంచి దూరం పోతారు. ఇంకా పాజిటివ్ థింకింగ్ డెవలప్ అవుతుంది. సో ఈ లైఫ్ గురించి ఒక అవగాహన అన్నీ. ఇప్పుడు మనిషి మనస్సుపై ఉద్రేకాలు, ఈర్ష్యాద్వేషాలు, పగ, ప్రతీకారాలు ఇవన్నీ ఎటువంటి ప్రభావం చూపుతాయి? డెఫినెట్గా ఇప్పుడు వ్యక్తి డీవియేట్ అవుతాడు. ఈ లక్షణాల వల్ల వ్యక్తుల సంబంధాలు క్షీణించిపోవడం వల్ల కుటుంబంలో సమస్యలు వస్తాయి. ఈయన లక్షణాలు ఇక్కడ ఈ ప్రభావం అంతా కుటుంబం మీద చూపిస్తాడు. కుటుంబంలో విభేదాలు వస్తాయి. సో కుటుంబం నుంచి మళ్ళీ సొసైటీ వెళ్తుంది. సో విడాకులు, తర్వాత గొడవలు, హత్యలు, మానభంగాలు, ఇలాంటివన్నీ సమస్యలకి సైకోసిస్ పర్సనాలిటీ డెవలప్ అవుతుంటుంది క్రమక్రమంగా. అంతే. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి ఒక కుటుంబం నడవాలన్నా ఆ కుటుంబ పెద్ద శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంగా కూడా పెద్ద వ్యక్తి సరిగ్గా ఉండాలి. అదేవిధంగా ఒక సమాజం ముందుకు సాగాలన్నా కానీ ఆ సమాజంలో బాధ్యతాయుక్తమైన వ్యక్తులు మానసిక ఆరోగ్యంతో ఉండాలి. వాళ్ళకి మానసిక ఆరోగ్య లక్షణాలు కూడా తెలియాలి. అంటే ఈ మిగతా వాళ్ళకి చెప్పడానికి, గమనించడానికి కోసం ఉపయోగపడాలి. సంఘంలో కుటుంబాల సముదాయం సమాజం అవుతుంది, సమాజాల సముదాయం ప్రజలు అవుతారు. ప్రజల్ని పాలించే వ్యక్తులు ఎటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి? ఆశయాలు కానీ వాటిని పాటించగలిగే విధంగా, అంటే ప్రజలకు నిజంగా చేరువయ్యే
ప్రజల సమస్యల కోసం పట్టించుకునే ఆశయాలు ఉండి వాటిని పటిష్టంగా అమలు చేయగలిగే నేచర్ ఉన్న వాళ్ళ ప్రభుత్వం నడిపితే కొంతైనా ప్రజల సమస్యలు తీరుతాయి. అంటే పార్టీ ఎజెండాలతో పార్టీ మేనిఫెస్టోలతో పాలకుడుగా ఉండి ప్రభుత్వం నడిపితే ఎక్కువ లాభాలు ఉంటాయా? ఒక వ్యక్తి మానసికంగా మంచి ఆరోగ్యవంతుడై ప్రభుత్వాన్ని నడిపితే లాభాలు ఉంటాయా? అంటే వ్యక్తి పరిపాలించడం అనేది అసలు అది వ్యక్తిని బట్టి మనం పరిపాలించితే ఎప్పుడైనా నష్టమే. సో ఒక వ్యక్తికి అపసవ్యంగా ఉంటాడు కానీ ఆ వ్యక్తి చాలా ఫేమస్ అవుతాయి, ఓట్లు పడడానికి ఉపయోగపడతారు ఆ వ్యక్తి. కానీ ఆ వ్యక్తి పరిపాలిస్తే మళ్ళీ నియంత తయారైపోవచ్చు మానసికంగా స్టేబుల్గా లేకపోతే. సో కాబట్టి వ్యక్తిగా కాకుండా వ్యక్తుల సముదాయంతో, అంటే అన్ని రకాల ఆలోచనలు ఉండి సో ఈ వ్యక్తిని ఏదైనా అపసవ్యంగా వెళ్తే కంట్రోల్ చేయగలిగే వ్యక్తి ఇంకొకరు ఉండి అట్లా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మెంటాలిటీతో ప్రభుత్వం నడిస్తేనే సక్రమంగా ఉంటుంది. కానీ ఒక వ్యక్తి మీద ఆధారపడ్డ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మేలు చేయవు. డాక్టర్ గారు మీరు ఇందాక గుర్తు చేశారు నియంత అనే పదాన్ని కూడా. మనం ప్రస్తుత రాజకీయ నాయకుల గురించి వేరే సందర్భంలో మాట్లాడదాం. ఇప్పుడు హిట్లర్ కానీ ముస్సోలిని కానీ ఇలాంటి మహానియంతల్ని ప్రపంచం చూసింది. వాళ్ళలో మీరు అనుకునే వైద్యశాస్త్ర ప్రకారంగా కానీ మానసిక శాస్త్ర ప్రకారం కానీ ఈ సమాజాన్ని పీడించాలనే మనస్తత్వం ఏ కోవకు చెందింది? అది యాంటీ సోషల్ పర్సనాలిటీ, బార్డర్ లైన్ పర్సనాలిటీ రెండు ఉంటాయి. సో నేనే రాజు, మ్యానిక్ పర్సనాలిటీ కూడా, మ్యానిక్ పర్సనాలిటీ అని, నార్సిసిస్టిక్ పర్సనాలిటీ అని ఉంటుంది. సో నేనే కింగ్, నేనే పరిపాలించాలి, నాకంటే అత్యుత్తముడు లేడు. అంటే వాళ్ళకి ఏంటంటే హద్దులు ఉండవు. ఏదైనా పని చేయాలనుకుంటే హద్దులు ఉండవు. సముద్రంలో దూకాలంటే దూకేస్తాడు, ఈదుతాడు, వెళ్ళిపోతాడు. అంటే వాళ్ళలో నరనరన అహంకారం, అహంభావం ఇలాంటివన్నీ కూడా అన్నీ ఉంటాయి. సో తెగించుతారు కాబట్టి సక్సెస్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. అంటే సక్సెస్ అంటే వాళ్ళ దృష్టిలో అది సక్సెస్, ప్రజల దృష్టిలో మాత్రం అది నియంతృత్వం. ఏదో టాస్క్ ఏదో టార్గెట్ ఉందో దాని ప్రకారంగా వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు అంతే. రెండు అదొక మానసికమైన తృప్తి అతనికి, షాడిజం అనేది. సో మా మనసు కలిగించే ఒక తృప్తికరమైన లక్షణం వాళ్ళకి. సో దానికోసం ఎంతైనా తెగిస్తారనమాట. ఎంతమంది అయినా చావని, ఎవరైనా ఏమన్నా కానీ నేను అనుకున్నది మాత్రం నేను కింగ్ని కావాలి. ఇప్పుడు డాక్టర్ గారు మీరు మంచి అంశాన్ని కూడా చెప్పారు ఒకసారి, శాడిజం అనే అంశం. ఈ మానసిక భాషలో ఈ శాడిజానికి అసలు ఏంటి, అసలు నిర్వచనం ఏంటి శాడిజానికి? అంటే జనరల్గా అది అసలు మొదలైంది సెక్షువల్ హరాస్మెంట్తోనే స్టార్ట్ అయింది. యాక్చువల్గా శాడిజం అనేది మీనింగ్ అంటే జీవిత భాగస్వామిని హింసించటం ద్వారా, జీవిత భాగస్వామిని కాదు ఎవరినైనా, ఇక సెక్షువల్ హరాస్మెంట్ అంతే. సో అది కాస్త జనరల్ టర్మినాలజీకి మారిపోయింది. అంటే హింసించడం, ఎదుటివాడిని హింసించటం, హింసించి ఆనందాన్ని, పైశాచిక ఆనందం శాడిజం అంటారు. కరెక్ట్, పైశాచిక ఆనందం. వాడు బాధపడుతూ ఉంటే ఈయనకి ఆనందం పెరుగుతుంది, ఆనందం కలగటాన్ని. ఇప్పుడు అదేవిధంగా మనం ఈ మధ్య కూడా మన దేశంలో దాడి జరిగింది పుల్వామాలో. సైనికుల్ని చాలా దారుణంగాను కిరాతకంగా చంపారు ఉగ్రవాదులు. ఈ ఉగ్రవాదులు హింసోన్మాదం వైపు వెళ్ళడానికి వాళ్ళకి ఏ పర్సనాలిటీ ప్రేరేపిస్తుంది? అది దేశభక్తి అనే ఒక రకమైన దాన్ని ఏమంటారంటే మౌఢ్యమే. అది ఒక మౌఢ్యాన్ని ఇతరులు వాళ్ళు చేయరు కానీ వీళ్ళ ద్వారా చేయిస్తారు. వాళ్ళకి తెలుసు వాళ్ళలో ఉన్న మౌఢ్యాన్ని వీళ్ళని తయారు చేసి సిద్ధం చేసి. దేశభక్తి అనేది ఒక మంచి దైవభక్తితో సమానం, దైవంతో సమానం అది. సో నువ్వు చచ్చినా దేవుడి దగ్గరికే వెళ్తావు, స్వర్గానికి వెళ్తావు. కాబట్టి నువ్వు చేయడం వల్ల నష్టం ఏం లేదు అనేది ఒకటి వాళ్ళ నరనరాన జీర్ణించేసేలాగా వాళ్ళని తయారు చేస్తారు. సైకలాజికల్గా వాళ్ళని ప్రిపేర్ చేస్తారు మానసికంగా. సో వాడేంటంటే నా అంతిమ లక్ష్యం ఇదే, సో నేను దైవ కార్యం చేస్తున్నాను కాబట్టి దైవం దగ్గరికే వెళ్తాను. దారుణం చేస్తున్నా, హింసా దౌర్జన్యం చేస్తున్నా దైవ కార్యంగా భావించి తెగబడి చేస్తాడు అంతే. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో రెండు అంశాలు ఉన్నాయి. ఒకళ్ళు ప్రేరేపించేవాడు, ఇది దైవ కార్యం, ఈ ఘోరం చెయ్యి నీకు లాభం జరిగిద్ది అన్నది ఒక వ్యక్తి.
ఒక తరఫున ఉన్నది. వీళ్ళు ఈ పనిని ఏ పర్సనాలిటీ ద్వారా చేస్తారు? ఇది అంటే అబ్నార్మల్ పర్సనాలిటీ, యాంటీ సోషల్ పర్సనాలిటీ, బార్డర్ లైన్ పర్సనాలిటీ, తర్వాత మ్యానిక్ పర్సనాలిటీ, ఈ మూడు పర్సనాలిటీస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఆ టాస్క్కి లొంగిపోయి వీళ్ళు చేస్తారు. వీళ్ళు ఎవరైతే ఆత్మాహుతి చేసుకుంటారో, విద్రోహాలు చేస్తారో వాళ్ళు కూడా టాస్క్ ఇచ్చేవాడు కూడా వాడు ఇదే నమ్ముతాడు. కాకపోతే ఇలాంటి వాళ్ళని ఇంకా చాలామందిని తయారు చేయాలి కదా నేను అని ఉంటాడు రంగంలో దిగకుండా. సో రంగంలో దిగే వాళ్ళను కొంతమంది సెలెక్ట్ చేసుకొని సో వాళ్ళని తయారు చేస్తాడు. కాబట్టి ఇద్దరు ఒకే కోవా, కానీ వీడేమో రియల్గా రంగంలోకి దిగుతాడు, వాడేమో బయట ఉంటాడు. ఇప్పుడు డాక్టర్ గారు మన చర్చని పొడిగించుకుంటూ వెళ్తున్నాం. చాలా మళ్ళీ సందర్భంలో మళ్ళీ ఇంకా కలుద్దాం. సోషల్ మీడియా ప్రేక్షకుల కోసం మీ విలువైన అభిప్రాయాలు చాలా అవసరం. తప్పకుండా ఈసారి పర్టికులర్ సబ్జెక్ట్ మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం చివరిలో ఒక మనిషి వ్యక్తిత్వం రూపుదిద్దడానికి కానీ, వ్యక్తిత్వం భ్రష్టు పట్టడానికి కానీ, అపసవ్యం కావటానికి కానీ సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు ఎటువంటి కారణాలు చెప్తాయి? వ్యక్తిగా మామూలు వ్యక్తిగా డీవియేషన్ వచ్చి అబ్నార్మల్గా కావడానికి మీరు చెప్పిన అన్ని రంగాల నుంచి తోడ్పాటు ఉంటుంది. అంటే సో అబ్నార్మల్ కావడానికి. సో కాబట్టి ఫస్ట్ ముందు కుటుంబం నుంచి మొదలు కావాలి. వ్యక్తి పెంపకం అనేది కుటుంబం నుంచి తయారవుతాయి. తర్వాత స్కూల్లో కానీ, కాలేజీలో కానీ టీచర్స్కి ట్రైనింగ్ ఉండాలి. సో వాళ్ళు మంచి లక్షణాలు ఏంటి అనేది పిల్లలకు నేర్పించేలాగా ఉండాలి. సో అట్లా విధంగా సొసైటీలో కూడా ఇప్పుడు ఈ ప్రజా సంఘాలు ఇవన్నీ కూడా ఒక రకమైన విజ్ఞానాన్ని అందించడానికి, మనిషి నార్మల్గా ఉండడానికి, మంచి లక్షణాలతో దేశభక్తి, దైవభక్తి అని కాకుండా, దేశభక్తి అని కాకుండా కూడా మంచి వ్యక్తిగా ఎదగడానికి ఏమేమి దోహదం చేస్తాయి అనేది చేయడానికి. తర్వాత ప్రభుత్వాలు కూడా సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ బాగా ఎక్కువ ఇంప్లిమెంట్ చేయడానికి. ఇప్పుడు వైద్య రంగం ఉంది, ఓన్లీ డాక్టర్లు తయారు చేయడానికే ఉపయోగపడితే లాభం ఏంటి? సో అతను ఎందుకు తయారవుతున్నాడు, ఏం చేయాలి, అసలు ప్రజాసేవ లక్ష్యంగా ఉండాలి. సో దానికోసమే ఈ మధ్యనే కొంచెం ప్రభుత్వాలు కదులుతున్నాయి. సో అలా అన్ని రంగాల వాళ్ళు మొత్తం అన్ని లెవెల్స్లో మార్పులు జరిగినప్పుడు తప్పకుండా మనిషిలో ఇన్ని అవలక్షణాలను మనం చూడకుండా ఉండగలిగే సొసైటీ వస్తుంది. డాక్టర్ సదానందం గారికి ధన్యవాదాలు. మానసిక శాస్త్రానికి సంబంధించి చక్కటి విశ్లేషణ ఇచ్చి ఒక విధమైనటువంటి చైతన్యాన్ని, అవగాహన కలిగించి మనస్సు ఎటువైపు వెళ్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయి, అదేవిధంగా మనిషి సవ్యదిశలో ఉంటే సమాజంలో సుస్థిరత, శాంతి ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా మనిషి మతి తప్పితే ఎటువంటి పరిణామాలు ఎదురుతాయి, వీటి అన్నిటిపై కూడా చక్కటి విశ్లేషణ ఇచ్చినందుకు సోషల్ మీడియా ప్రేక్షకుల తరఫున మరో ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. నమస్కారం.